ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు వీడియోలో మనము అమ్మఒడికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటో తెలుసుకుందాము. సో ఇక్కడ మనము చూస్తే ఇక్కడ థంబ్నెయిల్ అమ్మఒడి రాని వాళ్ళకి మళ్ళీ అవకాశము, కరెంట్ బిల్లు, పొలం, 4-వీలర్ ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఏంటిదో ఈరోజు వీడియోలో చూద్దాము. సో పూర్తి వివరముల కోసం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కరెంట్ బిల్లు, అమ్మఒడి ఇంతకుముందు ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెప్పేసి, పొలం ఎక్కువ ఉందని చెప్పేసి, 4-వీలర్ ఉందని చెప్పేసి ఇనెలిజిబుల్ అయిన వాళ్ళకి మళ్ళీ 2019-20 ఎవరికైతే జమ కాలేదో డబ్బులు, వాళ్ళకి మళ్ళీ ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఒక అవకాశం అయితే ఇచ్చారు. మీకు గనక అమ్మఒడికి సంబంధించిన డబ్బులు పడి ఉండకపోతే సో ఈ బిలో ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీ వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవండి. దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఆ అప్లికేషన్ ఫామ్ ఏంటిది అన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఆ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి ఇదే అప్లికేషను, అమ్మఒడి పథకం దరఖాస్తు. సో జమ కాని వారికి మాత్రం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు మనము. ఓన్లీ ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి మాత్రమే. సో ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి మాత్రమే. సో 19-20 సంవత్సరానికి 15,000 ఎవరైతే జమ కాలేదో వాళ్ళకి మరొక అవకాశము. అమౌంట్ జమ కాని వారు కింద కావాల్సిన వివరాలను పూర్తి చేసి సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ విద్యార్థి ఐడి, పూర్తి పేరు, ఆధార్ నంబరు, స్కూల్ పేరు, స్కూల్ ఐడి, నెక్స్ట్ తండ్రి పేరు, తల్లి పేరు, తల్లి ఆధార్ కార్డ్ నంబరు, వేరే డీటెయిల్స్ మనం చూద్దాము ఇంకేమేమి ఉన్నాయో. రేషన్ కార్డ్ నెంబర్ ఒకటి ఉంది. నెక్స్ట్ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఉంది, మనం అక్కడ చూడొచ్చు. సో రేషన్ కార్డు నంబరు, మదర్ బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్యాంక్ IFSC కోడ్, ఈ రీజన్ ఏదైతే ఉందో ఎందుకు అమౌంట్ అనేవి డిపాజిట్ అంటే పడలేదో దానికి సంబంధించిన రీజన్ అనేది ఇక్కడ రాయండి. పొలం అయితే పొలము, కరెంట్ అయితే కరెంటు, లేకపోతే ల్యాండ్ అయితే ల్యాండ్, వేరే ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ రాయండి. సో ఆ సంబంధిత అధికారిచే ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంది, మనం ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఇంపార్టెంట్. సో కలెక్టర్ అంటున్నాను, కరెంట్ వల్ల మీకు ఇనెలిజిబుల్ అయితే, అంటే 300 యూనిట్ కంటే ఎక్కువ వచ్చినందుకు ఇనెలిజిబుల్ అయితే కనుక మీరు ఇక్కడ ఏఈ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ లెటర్ అనేది ఒకటి తెచ్చుకోవాలి. ల్యాండ్కి సంబంధించి అయితే ఇక్కడ VRO గారి నుంచి ఒక లెటర్ తెచ్చుకోవాలని ఇచ్చారు. సో 4-వీలర్ అయితే కనుక RTO గారి దగ్గర నుంచి తీసుకుని రావాలి. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అయితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ కూడా ఉంటుంది, అది అటాచ్ చేసుకోవచ్చు మీరు. తల్లి మొబైల్ నెంబర్ ఇక్కడ వేసేసి ఇక్కడ వాలంటీర్ సంతకం మరియు అతని మొబైల్ నెంబరు లేదా ఆమె మొబైల్ నెంబరు, తల్లి లేదా సంరక్షకుని సంతకము. కింద వచ్చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క సైన్ అండ్ మొబైల్ నెంబర్ అని ఒకటి ఉంది, సో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కింద ఒక నోట్ అయితే ఉంది మనకి, ఆ నోట్ ఏంటో ఒకసారి చూద్దాము. నోట్ పైన తెలిపిన వివరాలు సంబంధించిన అన్ని జిరాక్స్ తీసేసుకొని జిరాక్స్ పత్రాలు జతపరిచి సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అందజేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, ఆ క్లియరెన్స్ లెటర్ అయితే ఏదైతే ఉందో అలా క్లియరెన్స్వి తీసేసుకొని మీరు ఇది ఫామ్ ఫిల్ చేసి మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవ్వండి. సో అంతే ఈరోజుకి అప్డేట్. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ కలుద్దాం. బాయ్.